హాయ్ అండి, వెల్కమ్ టు అభిభవి ఛానల్. ఈరోజు మనం సేమియా పాయసం తయారీ చూద్దాం. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించేసి ప్యాన్లోకి 2 స్పూన్ల నెయ్యి అయితే తీసుకుందాం. ఈ నెయ్యి కొంచెం వేడయ్యాక మనం దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుందాం. మీలో ఎంతమందికి సేమియా పాల పాయసం అంటే ఇష్టం? మా ఇంట్లో మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే జీడిపప్పు వేసుకుందాం. తర్వాత ఇందులో కొన్ని బాదం పప్పులు వేసుకుందాం. బాదం పప్పు ముక్కలు అయితే వేసుకుందాం. తర్వాత ఎండు ద్రాక్ష వేసుకుందాం. వీటన్నిటిని బాగా కలుపుకొని వేయించుకుందాం. ఇవి దోరగా వేయించుకున్నాక వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి 1 కప్పు సేమియా అయితే తీసుకున్నాను. కప్పు సేమియా తీసుకొని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం దోరగా వస్తే టేస్ట్ బాగుంటుంది. సేమియా నెయ్యిలో వేగితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేగాక ఇందులోకి నేనైతే 1 కప్పు సేమియాకి 2 కప్పుల పాలు అయితే తీసుకుంటున్నాను. ముందుగా కాచి చల్లారి పెట్టుకున్నాను ఈ పాలు అయితే నేను. రెండు కప్పులు అయితే వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ అండి, ఆవు పాలు. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి పాలు సేమియాని. పాలల్లో సేమియాలని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడిగాక ఇందులోకి చక్కెరని అయితే తీసుకుంటున్నాను. 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాను. మీరు స్వీట్ కొంచెం తక్కువ తినేలా ఉంటే షుగర్ తగ్గించి వేసుకోండి. రెండింటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. సేమియా బాగా ఉడకాక ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. అలానే కొంచెం యాలకుల పొడిని అయితే వేసుకోవాలి. యాలకుల పొడి వల్ల మనకు పాయసం మంచి సువాసన వస్తుంది. ఇదంతా బాగా మిక్స్ అయ్యాక మనకు రుచిగా ఉండే సేమియా పాల పాయసం రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.